ఈ 15-16 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన ఘనకార్యం ఏంటంటే, మీరు జైలు అంటున్నారు, మేము బెయిల్ అంటున్నాం, మీరు జైలు అంటున్నారు, మేము బెయిల్ అంటున్నాం, మీరు జైలు అంటున్నారు, మేము బెయిల్ అంటున్నాం. ఈ రకంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని పక్కన పెట్టి జైలు బెయిల్తోనే ఈ 15 నెలల కాలం, 16 నెలల కాలం పుణ్యకాలం గడిచిపోయింది. అయ్యా చంద్రబాబు నాయుడు, నీ లాఠీలతోనో, తుపాకీ తూటాలతోనో, పోలీస్ స్టేషన్లతోనో, ఇట్లాంటి సెంట్రల్ జైళ్లతోనో, నీ ఎర్రబుక్కుతోనో ప్రజాస్వామ్యాన్ని కూని చేయలేవు. నువ్వు ప్రతిపక్షాల గొంతును కూడా నొక్కి పడేయలేవు. ఇది చరిత్ర చెప్పిన నిజం. ఈవెన్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు కూడా ఇంత భయానకమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు, ఈ దేశంలో కూడా లేదు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కంటే నూరంతల ఇబ్బంది పెడుతున్నావు నువ్వు ప్రజల్ని కానీ, మా ప్రతిపక్షాలను కానీ. దయచేసి ఇదే సెంట్రల్ జైలు దగ్గర గతంలో పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ చంద్రబాబు నాయుడిని జైల్లో ఉన్నవాడిని పరామర్శించడానికి వచ్చి ఆయన మాటలు కోటలు దాటినాయి. ఈరోజు ఆయన గడప దాటే పరిస్థితి కూడా లేదు. దయచేసి ఈరోజు మనం గమనిస్తే మిథున్ రెడ్డి గారు గౌరవ ఎంపీ, 3 సార్లు ఎంపీగా ఎన్నికైన వ్యక్తి, అతన్ని లోపల పడేసి ఇప్పుడు ములాఖతులో నాకు తెలుస్తున్నది ఏంటంటే, అక్కడ నరమానవుడు కనపడకుండా అతన్ని ఎవరితో మాట్లాడనీయకుండా అంతర్జాతీయ తీవ్రవాదిని చూస్తున్నట్లు ఆ రకమైన చర్యలను తీసుకుని అతన్ని హీనాతిహీనంగా హింస పెడుతున్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు 4-5 కిలోమీటర్ల దూరం నుండి బ్యారికేడ్లను కట్టినారు. ఇటువైపు ఏ ఒక్క జన సంచారం లేకుండా పాకిస్తాన్ బార్డర్లో ఏ రకమైన బందోబస్తు ఉందో ఆ రకమైన బందోబస్తును పెట్టడం జరిగింది. ఇదే అవసరమని ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. దయచేసి ఇప్పటికైనా మీ దొంగ కేసులను, దొంగ ఎఫ్ఐఆర్లను, దొంగ ఇన్వెస్టిగేషన్ని, దొంగ రిమాండ్లకు పులి స్టాప్ పెట్టి ఇప్పటికైనా మీకు మంచి బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగే విధంగా మీరు ముందుకు పోవాలని కోరుకుంటున్నాను.